కావేరికి తన అన్నయ్య సత్యంబాబు చావు విషయంలో భయంకరమైన నిజాలైతే తెలియడం జరుగుతుంది. సత్యంబాబుని హత్య చేసింది బాలరాజు కాదు, దేవ అన్న నిజమైతే స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఈ దేవ నాగవల్లి ఏం చేస్తారంటే సత్యంబాబు అంత్యక్రియల్లోనూ వస్తారు. ఇప్పుడు పరామర్శించాలి అన్నట్టుగా వచ్చి సత్యంబాబు ఫోటో ముందు పూలు అవన్నీ వేసి దండం పెట్టుకొని, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు, కానీ ఈ అన్నయ్య ఉన్నాడన్న విషయం అయితే మర్చిపోవద్దమ్మా, నోరార అన్నయ్య అని పిలిచావు, ఆ బంధమే నన్ను కలుపుతుంది, నీకు ఒక అండలాగా నేను నింటాను అన్నట్టు చెప్తాడనమాట. అయితే దేవ మాటలు, నాగవల్లి మాటలు చూసిన కావేరికి డౌట్ వస్తుంది. ఇన్నిసార్లు పదే పదే వస్తున్నారు అంటే ఏం జరిగింది? ఖచ్చితంగా బాలరాజు అయితే ఈ హత్య చేసి ఉండడు, అంత క్రూరంగా అయితే మారిన అవకాశం లేదు, ఈ దేవాని చంపి ఉంటాడని అయితే అనుకుంటుంది. అదేవిధంగా ఈ దేవ బాలరాజుతో నిజం చెప్పేస్తాడు, నేనేం చంపానురా, అది నీ అకౌంట్లో వేసేసాను అని. అలాగే నీ పాపని, నీ భార్యను కూడా చంపేస్తాను, గ్రద్ద కోడిపిల్లని ఎత్తుకుపోయినట్టు అలాగా వాళ్ళిద్దరిని కూడా చంపేస్తానని చెప్పగానే బాలరాజుకు విపరీతంగా కోపం వస్తుంది. ఏకంగా గొంతు పట్టుకుంటాడు, నాకు నేను చంపాలంటే ఒక్క క్షణం పట్టదురా, ఈ పని ఎప్పుడో చేసుండేదాన్ని, కానీ చిన్న పిల్లాడు మహి గురించి ఆలోచించాను, తండ్రి లేని వాడిని చేయకూడదు అని అనుకున్నాను, కానీ నువ్వు చేస్తున్న దుర్మార్గాలను చూస్తుంటే నేను చంపినా పాపం అనిపించడం లేదని అయితే అంటూ ఉంటే ఇంకా అప్పుడు యాక్టింగ్ మొదలు పెడతాడనమాట. పోలీసులు అందరూ వచ్చేలోపే నన్ను చంపేస్తున్నాడు, ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు, జైల్లోనే ఉండాలి, తీసుకెళ్ళిపోండి అన్నట్టు యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు దేవాకి బుద్ధి చెప్పాలి అంటే తనకి ఏ రకంగానూ ఒక్క అవకాశం కూడా బాలరాజుకి దొరకడం లేదు. ఏదో ఒక దేవుడు ఖచ్చితంగా ఒక దారినంటూ చూపిస్తాడు, ఏదో ఒక దేవుడి రూపంలో మా కష్టాలను అయితే తీరుస్తాడని ఒక నమ్మకంతో అయితే ఆ జైల్లో మగ్గిపోతూ ఉంటాడు. తన కోపాన్ని అంతా కంట్రోల్ చేసుకొని తన బిడ్డని చంపేస్తాను అన్న పదమే తట్టుకోలేకపోతాడనమాట బాలరాజు. కానీ ఎందుకు వాడిని ఇన్ని రోజులు నేను బతకనిచ్చాను, వాడిని ఎప్పుడో చంపేస్తుంటే ఇలాంటి ప్రాబ్లమే వచ్చుండేది కాదు కదా, ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండేవి కదా అన్నట్టు సత్యం విషయంలో కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడే నిస్సహాయ స్థితిలో ఉన్న బాలరాజుకి దేవుడిలాగా ఏసీపీ విజయ్ అసలు విషయం తెలుసుకొని బాలరాజుని కాపాడడానికి, అలాగే చిన్ని కావేరీల బాధ్యత తీసుకోవడానికి రంగంలోకి అయితే దిగుతున్నాడు అన్న విషయం సమాచారం అయితే వస్తోంది. మరి ఏసీపీ విజయ్ వచ్చినప్పటి నుంచి దేవాకి ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.